అనంత పద్మనాభ స్వామి ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది కేరళలోని తిరువనంతపురం. అక్కడ స్వామి మహిమలు దేశ నలుమూలలా వ్యాపించాయి. అయితే అంతటి మహిమ గల స్వామి మన ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాడు. కడప జిల్లాలో పోరుమామిళ్ల మండలం చిన్నయరసాల గ్రామంలో భూగర్భంలో వెలిసిన భక్తులను మురిపిస్తున్నారు. సాధారణంగా గర్భాలయం పైన ఉంటుంది, బట్ ఇక్కడ స్వామివారు భూగర్భంలో పవళించి ఉండటం ఒక విశేషం. అసలు 1930లో ఈ విగ్రహం ఎలా బయటపడింది? ఈ స్వామి వెలిసిన తర్వాత ఆ గ్రామం ఎలా మారింది? వాచ్ దిస్ స్టోరీ. నా పేరు ఉప్పలదడియం కార్తికేయ రవికిరణ్ అనమాట. మా తండ్రి గారు అయినటువంటి ఉప్పలదడియం పద్మనాభ శర్మ గారు వాళ్ళ నాన్నగారు, అంటే ఇది ఎప్పుడు అంటే 1938లోనో 37లోనో ఆ ప్రాంతంలో, ఐఎమ్ నాట్ షూర్ అనమాట. ఆ ప్రాంతంలో తండోపతండాలుగా ఇక్కడికి జనాలు వచ్చేవాళ్ళంట. అప్పుడు రెగ్యులర్గా మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అయితే మేము ఆల్మోస్ట్ వస్తున్నాం. ఒక 20 years నుంచి అయితే జ్ఞాపకంగా 20-25 years నుంచి అయితే వస్తూనే ఉన్నాం అనమాట. సరే అనేసి మాకైతే మనసు ఒప్పలేదు. అప్పటికి అంతవరకు మెట్ల వరకు వెళ్ళి నమస్కారం చేసుకున్నాం. ఇంకా అందరు భోజనాలు అయిపోయిన తర్వాత అలా చూస్తే నీళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. సరే అని ఉన్నట్టు వెళ్ళిపోయి లోపలికి అభిషేకం చేసుకుని, అంటే అభిషేకం అంటే కొంచెం అంత స్వామిని దర్శనం చేసుకొని తాకి మా తృప్తి తీరా మేము నమస్కారం చేసుకొని వచ్చామండి. ఏదో కాళ్ళ దగ్గర బెండ్ అయి ఉందనే చెప్పారు. ఆ కాళ్ళ మీద కూడా ఆ అని అక్షరం అయితే ఉంది. నేను కూడా అప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడు ఉందో లేదో ఆ అక్షరం ఉంది. అదే ఉంది కదా అక్కడ ఆ అని ఎక్కడో ఉంది. అదో అక్కడ ఉంది. సో ఆ అక్షరం ఆ అని చెప్పి అట్లా ఐడెంటిఫికేషన్ కోసం అనంత పద్మనాభ స్వామిని పెట్టుకున్నారు. ఆయన అనేది వాస్తవమే. ఇది ఎందుకంటే మనుషుల్ని ప్రతిష్ఠించింది కాదు. మనుషులు ప్రతిష్ఠించి ఈ రకంగా ఉండదు. మనుషులు మానవ ప్రతిష్ఠ అయితే కాదు. ఇది ఎవరో ఋషులో ఎవరో చేసిండేదో, లేదా స్వయంభూ ఎలా వెలిగిందో తెలియదు. అప్పుడు ఏదో ట్రై చేశారంట పైకి తీసుకొస్తాము అనేసి, కానీ నేను రా అనేసి అనేది అన్నట్టు ఎవరికో ఆయన వాళ్ళ తాతగారికి ఎవరికో కళ్ళలో వచ్చి దాన్ని అలాగే ఆగిపోయింది కదా. దాన్ని ఎవరు సాహసం చేయలేదు, బయటికి తీసేంత సాహసం చేయలేదు. చాలా లోతైన కొండ అది. కొండకి అలాగా చెక్కి ఉన్నారంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. మొత్తం మనమే కనిపిస్తుంది కింద మొత్తం అంతా కొండ, ఒకే కొండ ఉంది.